నమస్తే టు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన దేశం బలంగా ఉండాలంటే చట్టం బలంగా ఉండాలి. చట్టం బలంగా ఉండాలంటే దాన్ని అర్థం చేసుకొని అమలు చేసే యువత ఎంతో అవసరం. నేటి పిల్లలే రేపటి న్యాయం సంపాదించి పెట్టగలిగే నిజమైన న్యాయవాదులుగా కావాలని కోరుకుంటున్నాను. సో మేము 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకుంటే మేము ఎల్ఎల్బి చదవచ్చు. ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు ఎల్ఎల్బి చేయాలంటే ఎలా అనేటువంటి వాళ్ళందరి కోసం అండి ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి టైం ఎక్కువ లేదు కాబట్టి ఆల్రెడీ మనం చెప్పాము ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇంటర్ తర్వాత ఎల్ఎల్బి చదవాలంటే 5 years ఆఫ్ ఎల్ఎల్బి కోర్స్ చేయాల్సిందే. సో మన ఏపీ స్టేట్లో మనం చదవాలనుకుంటే ఏపీ లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో అలాగే తెలంగాణలో చదవాలనుకుంటే తెలంగాణ స్టేట్ టీఎస్ లా సెట్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. సో 5 years ఆఫ్ కోర్స్ కాబట్టి బిఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి ఉంటాయన్నమాట. అలాగే మనం డిగ్రీ తర్వాత అయితే 3 years ఆఫ్ ఎల్ఎల్బి కోర్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఏపీ లా సెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లా సెట్ అంటే ఏంటి? ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, లా సెట్ అంటే ఏంటి? లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇందులో ఎలిజిబుల్ అయి క్వాలిఫై అయినటువంటి పర్సన్స్, బెస్ట్ ర్యాంకింగ్ తెచ్చుకునేటువంటి వాళ్ళకి యూనివర్సిటీలో సీటు దొరుకుతుంది. సో నార్మల్గా ఉండేటువంటి వాళ్ళకి మేము రెగ్యులర్గా యూనివర్సిటీ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది. సో వర్క్ చేసుకుంటూ మేము చదవలేము అనేటువంటి వాళ్ళకి నార్మల్ కాలేజెస్లో ఓన్లీ ఒక్క పూట మాత్రమే కాలేజ్ అనేది ఉంటుంది. ఇది డిగ్రీ బేసిక్ మీదుగా వచ్చేటువంటి వాళ్ళకైనా, ఇంటర్ బేసిక్ మీదుగా 5 years ఆఫ్ కోర్సు చేసే వాళ్ళకైనా అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం మర్చిపోయాము అంటే ఆ టైంలో మాకు తెలియదు, మేము చూసుకోలేదు, సెకండ్ ఆప్షన్ ఉందా? లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు, మేము ఇలా జాయిన్ అవ్వాలంటే పేమెంట్ సీట్ అండి. సో మనం పేమెంట్ సీటు ద్వారా కూడా చేయొచ్చు. ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా పోవడం వల్ల క్వాలిఫై అయినటువంటి మార్క్ షీట్ని బట్టి మనకి ఫీజు అనేది కన్సెషన్ ఉంటుంది. సో కాస్త అమౌంట్ అనేది తగ్గుతుంది. అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకునేటువంటి టైం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనకి May 4th మనకి ఏపీ లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నమాట. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్రెడీ అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్. ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకోలేదు కానీ మాకు లా చదవాలని ఉంది అనేటువంటి వాళ్ళకి డైరెక్ట్ మేనేజ్మెంట్ కోట, అదేనండి పేమెంట్ సీటు ద్వారా కాలేజ్ని అప్రోచ్ అవ్వచ్చు మీ నియర్ బై కాలేజెస్లో. ఇది ఓన్లీ ఏపీ లెవెల్ వరకు మాత్రమే సాధ్యం. సో టీఎస్ వాళ్ళకి తెలంగాణ స్టేట్లో మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పుడు 10th క్లాస్ పిల్లల విషయానికైతే వద్దాం. మా పిల్లలు ఫర్దర్లో దే వాంట్ బికమ్ ఏ బెస్ట్ అడ్వకేట్ అని అనుకునేటువంటి పేరెంట్స్ కోసం అండి 10th తర్వాత ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, మాకు ఏది గ్రూప్ తీసుకుంటే ఇంటర్లో లాకి కొంచెమన్నా సబ్జెక్ట్ టచ్ అయ్యే గ్రూప్స్ చెప్పండి అంటే 100% బ్లైండ్లీ యూ కెన్ చూస్ సిఈసి అండి. ఏం మేడం, మేము ఆల్రెడీ ఇంటర్ అయిపోయింది, వేరే గ్రూప్స్ తీసుకుంటే కుదరదా అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఏ గ్రూప్ తీసుకునేటువంటి వాళ్ళపైనా సరే మీరు లా సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకునే అర్హత మీకుంది. కానీ ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్లో మాకు 100% లా మీదే ఫోకస్ ఉంది, ఇంటర్లో ఏదైనా మంచి గ్రూప్ సజెషన్ చేయండి అంటే సిఈసి. సిఈసి అంటే ఏంటి? సింపుల్గా కామన్ ఎకనామిక్స్, సివిక్స్ అంటే టోటల్ మన సరౌండింగ్స్లో ఉండేటువంటి సోషల్ అట్మాస్ఫియర్ గురించి చెబుతూ ఉంటుంది. మన లా అంటే కూడా అదే కదండి. సో బిఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బిలో కూడా టచ్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్ కాబట్టి వాళ్ళకి ఇంటర్మీడియట్ బేసిక్ మీదుగానే ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం అవగాహన అనేది ఉండడం వల్ల వాళ్ళకి అప్పుడు కొంచెం ఈజీ అవుతుందని. ఓకేనా? 10th తర్వాత పిల్లలకైతే సిఈసి తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం చాలా టైం ఉంటుంది. సో మనకి కంపారిజన్ విత్ అనదర్ గ్రూప్స్ సిఈసి అంటే మనకు కొంచెం తక్కువ వరకే ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. ఈ టైంలో మీరు ఏం చేయాలంటే యూ కెన్ ప్రిపేర్ ఫర్ క్లాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ క్లాట్ ఏంటి అంటే, సో స్టేట్ వరకు అయితే ఏపీ లా సెట్, టీఎస్ లా సెట్, కానీ క్లాట్ అంటే ఏంటి? కామన్ లా అడ్మిషన్ టెస్ట్.
ఇది ఎక్కడ రాస్తాము? ఇది కూడా యూనివర్సిటీ లెవెల్, అంటే నేషనల్ వైడ్ ఉండేటువంటి యూనివర్సిటీలో మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం అప్లికేషన్ చేయాలనుకునేటువంటి వాళ్ళ కోసం. సో యూనివర్సిటీ లెవెల్, నేషనల్ లెవెల్ అంటున్నాం. నేషనల్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ స్టేట్, మన ఆల్ ఓవర్ ఇండియా, త్రూఅవుట్ ఇండియాలో ఏ యూనివర్సిటీ, పెద్ద పెద్ద యూనివర్సిటీలో మేము సీటు సంపాదించాలి అనేటువంటి ఆలోచన. సో ఏంటి, నార్మల్ కాలేజెస్లో చదివినా లేదంటే క్లాట్ ద్వారా క్వాలిఫై నేషనల్ వైడ్ యూనివర్సిటీలో చదివేటువంటి వాళ్ళకి డిఫరెన్స్ ఏంట్రా అంటే ఓన్లీ ఇక్కడ 5 years ఆఫ్ ఎల్ఎల్బి కోర్సే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కాలేజ్లో ఉంటారు. అండ్ మస్ట్ అండ్ షుడ్ దే కెన్ ఇంప్రూవ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, స్పోకెన్. అడిషనల్గా నేషనల్ వైడ్ యూనివర్సిటీలలో చదవడం వల్ల, ఎన్ఎల్యూ అండి, నేషనల్ వైడ్ లా యూనివర్సిటీలలో చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మూడ్ కోర్ట్ కానీ, మోక్ ట్రయల్స్ కానీ, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, అండ్ సీనియర్ ఫ్యాకల్టీస్ కానీ, నియర్ బై ఉండేటువంటి జడ్జెస్ కానీ, పెద్ద పెద్ద హైకోర్టు, సుప్రీం కోర్ట్స్ నుంచి కూడా వాళ్ళకి చీఫ్ గెస్ట్గా కూడా వచ్చి వాళ్ళకి సజెషన్స్, వాళ్ళకి కావాల్సినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్స్ కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు పర్మిషన్ తీసుకొని పెడుతూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఛాన్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ఎల్యూ, అదే నేషనల్ లా యూనివర్సిటీలో క్లాట్ ద్వారా క్వాలిఫై వెళ్ళమని చెప్తుంటా. సో 10th తర్వాత ఇంటర్లో మీరు సిఈసి తీసుకోవడం వల్ల మీకు కొంచెం టైం ఉంటుంది కదా. ఇప్పటి వరకు మీరు గవర్నమెంట్ స్కూల్ చదివిన పిల్లలైనా, నార్మల్ చిన్న చిన్న స్కూళ్ళలో చదివిన పిల్లలైనా సరే, మీరు స్పోకెన్ మీద ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల క్లాట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్స్, టెస్ట్ పేపర్స్ మనకి ఎలాగో ఆన్లైన్లో అన్నీ ఎలిజిబుల్ అవుతున్నాయి కదండి. సో కొంచెం అప్పుడప్పుడన్నా వాటి చూస్తూ కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మంచి అవగాహన అనేది అయితే ఉంటుంది. సో మనకి ఏపీలో ఎన్ఎల్యూ, నేషనల్ లా యూనివర్సిటీ ఎక్కడుందంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ఇన్ వైజాగ్. సో ఒకే ఒకటి ఏంట్రా అంటే దామోదర సంజీవయ్య లా యూనివర్సిటీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2008. సో కాలక్రమేణా దీన్నే సీఎం దామోదర సంజీవయ్య లా యూనివర్సిటీ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎల్ఎల్బితో పాటు ఎల్ఎల్ఎం అండ్ పిహెచ్డి కోర్సెస్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అక్కడ ఎవరైనా జాయిన్ అయ్యి చదవాలనుకుంటే. సో ఎల్ఎల్బి తర్వాత ఎల్ఎల్ఎం అంటే మనకి డిగ్రీ తర్వాత పీజీ. డిగ్రీ అంటే ఏంటి? అండర్ గ్రాడ్యుయేషన్. సో దట్ ఈస్ కాల్డ్ బై యూజీ. అలాగే పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే మనకి ఎంఎస్ అలాగనమాట. సో మళ్ళీ పిహెచ్డి స్పెషలైజేషన్, అందులో ఏదైనా స్పెషలైజేషన్ చేయాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఇదంతా కూడా కంప్లీట్గా 5 years ఆఫ్ ఎల్ఎల్బితో మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో మనము పిల్లలకి సరైన గైడ్లైన్ ఇవ్వడం పేరెంట్స్గా మీ బాధ్యత. నేటి బాలలే రేపటి కరెక్ట్ న్యాయవాదులు.